వృషభ రాశి వారికి ఈ మాసము ఆగస్టు నెలంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా వరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, కొన్ని చిన్నపాటి ఇబ్బందులు, అంటే మిశ్రమ ఫలితాలే కావచ్చుగాక కానీ కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. అంటే రెండు రకాలుగా చెప్తున్నాడు ఏమిటి అనుకోవచ్చును, కానీ మిశ్రమ ఫలితాలు అంటే మరీ సగమవి ఉంటాయి. మిశ్రమ ఫలితాల కంటే కూడా కొంచెం ఎక్కువ అనుకూలవంతమైనటువంటి ఫలితాలు. ఏదైనా దైవానుగ్రహం అనేటువంటిది మీకు కొంతవరకు బాగానే ఉంటుంది. ఎందుకు అంటే వృషభములోనే గురువు ఉన్నాడు కాబట్టి, గురువు అక్కడే ఉండేటువంటి దాని వలన దైవ బలం అనేటువంటిది ఉంటుంది. మీరు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎంతవరకు పనికొస్తుంది అనేటువంటిది అది వ్యక్తిగతమైన జాతకం. అయితే ఇక్కడ దాయాదుల వలన సఖ్యత పెరగటం, అంటే దాయాదులు అంటే అన్నదమ్ములు, వీళ్ళు కావాల్సినటువంటి వాళ్లకు అభివృద్ధి, మీరు చేసేటువంటి పనులలో అభివృద్ధి కలగటము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటము, మీ మాటకు కాస్త విలువ పెరగటము, ఇవన్నీ కూడా ఉంటాయి. మనస్సు ఉల్లాసముగా సంతోషముగా కొంతవరకు బాగానే ఉంటుంది. సోదర సోదరీమణులతో చాలా సంతోషముగా గడపడం, వాళ్లకు కావాల్సినటువంటి పనులు మీరు చేయటము, మీకు కావాల్సినటువంటి పనులు వాళ్ళు చేయటము కూడా జరుగుతుంది గాక. అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చిన్నపాటి ధన నష్టం, అంటే యథావిధిగా వస్తుంది. వ్యాపారాల్లో వచ్చేటువంటివి ఏవో రావాల్సినటువంటిది వస్తాయి, అధిక లాభాలు వస్తాయి అనటానికి లేదు. ఎక్కడో చిన్నపాటి కొంత నష్టము అనేటువంటిది కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. అలాగే అకస్మాత్తుగా ప్రయాణాలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును. కుటుంబ సౌఖ్యం, కుటుంబం అంతా కూడా సంతోషముగా గడపటానికి అందరూ బంధుమిత్రుల యొక్క ఆగమనము, కావాల్సినటువంటి వాళ్ళందరూ రావటము, తద్వారా సంతోషముగా గడపడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మంచి ఆలోచనలు చేస్తారు. జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే మాకు బాగుంటుంది, మేము సర్వైవ్ అవుతాము అనేటువంటి దాంట్లో ముందుకు వెళతారు. రుణ విముక్తులు, ఏదైనా మీరు రుణగ్రస్తులై ఉంటే, ఎవరికైనా డబ్బులు కట్టాల్సినటువంటివి చేయాల్సినటువంటివి ఉంటే ఈ మాసంలో తప్పకుండా మీకు ఆ రుణ విముక్తులు అవుతారు. అంటే డబ్బు కట్టేస్తారు, రుణాన్ని తీర్చేసుకోవటం జరుగుతుంది గాక. అలాగే విద్యార్థులకు చాలా యోగవంతముగానే ఉన్నది. యథావిధిగా మీ అనుకూలాలు మీకు మేలు జరుగుతాయి గాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కావచ్చు, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కావచ్చు, ఇలా ఒకరికి అనేటువంటిది ఏమిటి, ఎవరికైనా సరే అంతవరకు కాస్త మిశ్రమ ఫలితాలుగా ఉండినా అనుకూలవంతమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మీకు ఇంకా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి గాక. జయోస్తు.